అక్రమ అరెస్టులో నిర్బంధాల మధ్య పండగలు చేసుకోవడం దారుణమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పండగలు చేసుకోకుండా బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ పాలనలో నిర్బంధాలు ఎక్కువయ్యాయని ఆయన మండిపడ్డారు. చట్టం మీద, న్యాయం మీద తమకు నమ్మకం ఉందని తలసాని అన్నారు. హౌస్ అరెస్టులని మా నాయకుల ఇళ్ల దగ్గర పోలీసులను పెట్టుకోవడం, బట్ ఇంత దుర్మార్గంగా పండుగలు చేసుకోవాలంటే చాలా బాధాకరమైనటువంటి అంశం. పండుగలకు కూడా మనుషులను బయటికి రానియకుండా హౌస్ అరెస్టులు చేయడం ఇటువంటిది కరెక్ట్ కాదు. ఈ రోజు మనం చూస్తున్నాం నిర్బంధాలు ఎక్కువైపోయినాయి, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా ఏమి కొంపలేమి ఆరిపోలేదు కదా, 2 రోజులు అయినాక చేసుకోవచ్చు. కానీ ఈ తొందరపాటు ఏంది? ఆగ మేఘాల మీద నిన్న చూసినాం, నిన్నటి నుంచి ఇప్పటి వరకు. బట్ న్యాయం మీద, చట్టం మీద మాకు గౌరవం ఉన్నది కాబట్టి ఏదైనా కానీ ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి, ధర్మస్థానాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా న్యాయ పోరాటానికి వెళ్తాం. యాక్చువల్ కేటీఆర్ గారు వస్తుండ్రు ఇక్కడికి, బట్ పొద్దుటి నుంచే నిర్బంధం పెట్టి ఇంటి దగ్గర పోలీసులను పెట్టి హౌస్ అరెస్ట్ అని చెప్పి మరి ఆ కార్యక్రమం చూస్తున్నాం.